అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ మాట ముందే తెలియకుండానే 100 రోజుల్లో అన్ని అమలు చేస్తా, ఆగస్టు 15 కల్లా పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తా అని చెప్పి స్వయంగా వారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, వారిని ఎవరు డిమాండ్ చేయలే కదా 100 రోజుల్లో అమలు చేయాలని చెప్పి. మేము ఇచ్చినటువంటి హామీల్ని 100% అమలు చేస్తాం. మళ్ళీ చెప్తున్నాం, 100% చేస్తాం. 5 సంవత్సరాల కోసం చేస్తాం. చేసినామని చెప్తలేరు. ఎట్లా చేస్తారని 1 ఇయర్లో అన్నీ అయిపోతాయా కదా? ఎట్లా చేస్తారు? 1 ఇయర్లో కాదు, 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజుల్లో ఏం చేస్తామన్నారు? ఏం చేయలేదు. ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అవునబ్బా, 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీల్ని 100 రోజుల్లో అమలు చేసినాం. మేము ఏర్పడ్డాం 50 రోజులకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. 6 గ్యారెంటీలు అన్ని అమలైనాయి అన్న. 5 అయినాయి. 2500 వచ్చిందా? 5 అయినాయి. నేను అదే చెప్తున్నా, వచ్చింది. అది తులం బంగారం ప్రాసెస్ లో అవుతుంది. నీకు 2500 కూడా ఇస్తాము. రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిందా? ఇంకేమైనా చెప్పదలుచుకుంటే అన్ని అడిగేసాయి, లేకుంటే చెప్పు. క్రాస్ టాక్ వద్దు. నువ్వు ప్రశ్నలను అడిగినాక నేను సమాధానం చెప్పు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెల్లయ్య నాయక్ గారు అన్ని సమస్యల మీద అనర్గళంగా వివరిస్తుండే కదా, ఇప్పుడు వారికి ఎందుకు కోపం వస్తుంది? నాకేం కోపం రావట్లేదే. అంటే మీరు ఆర్గ్యుమెంట్కి పోతున్నారు, డిస్కషన్కి పోవట్లేదు. ఆర్గ్యుమెంట్కు డిస్కషన్కి తేడా ఏంటంటే ఆడియన్స్కి అర్థం కావడం కోసం చర్చ, వాదించుకొని పై చేయి సాధించడం కోసం ఆర్గ్యుమెంట్. వాదనకు చర్చకు తేడా అదే. మీరు చర్చిస్తే నేను అన్ని వివరాలు చెప్తా, మీరు వాదిస్తే అది మూర్ఖత్వంలోకి దారితీస్తుంది. నేను మూర్ఖత్వంలోకి దారితీసే చర్చను అలౌ చేయను. మీరు అన్ని ప్రశ్నలు అడగండి, అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. 6 గ్యారంటీలో ఇప్పటిదాకా ఏమేమి అమలైనాయో చెప్పండి. డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 9వ తారీఖు నాడు 2 గ్యారంటీలను అమలు చేయడం మొదలుపెట్టాం. 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9, 2024. ఏమేమి గ్యారంటీలు? ఒకటి, బస్సుకు సంబంధించినటువంటి ఫ్రీ ప్రయాణం మహిళలకు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం అమలైంది. దాంతోపాటు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పథకాన్ని రెండింటిని మొదలుపెట్టినాం. మీరు ఒక్కసారి గుర్తు చేస్తానండి మీకు. బస్సు పథకం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది? బస్సు పథకం మొదలుపెట్టక ముందు ఆర్టీసీ పరిస్థితి ఏంది? మీరందరూ వార్తలు రాశారు, మీరందరూ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే ఆర్టీసీ సంఘాలను రద్దు చేసిన చరిత్ర గత ప్రభుత్వానికి. ఆర్టీసీ కార్మికుల్ని డిపోకి 2 చొప్పున అనుకూలమైనటువంటి వాళ్ళని పిలిపించుకొని ప్రగతి భవన్ గేటులు తెరిచి లోపలికి పిలిపించుకొని ఆ కార్మికుల వరకే మాట్లాడి పంపించినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. ఈ రాష్ట్రంలో 95 డిపోలు ఉంటే 95 డిపోలకు సంబంధించినటువంటి స్థలాల్ని వాళ్ళ బంధువులకు పెట్రోల్ బంకుల పేరు మీద ఇచ్చేసి సంతోష్ అనేటటువంటి వ్యక్తి బినామీ పేర్లతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం కల్పించిన చరిత్ర గత ప్రభుత్వానికి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు 3500 కోట్ల రూపాయల ఆర్టీసీకి చెల్లించడంతో 400 కొత్త బస్సులు కొన్నటువంటి చరిత్ర ఈ సంవత్సరం. 400 కొత్త బస్సులే కాదు, 4500 ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల నోటిఫికేషన్లు ఇచ్చి కొత్త ఉద్యోగాల భర్తీ జరిగినటువంటి చరిత్ర. ఎందుకు అంటే కొలాప్స్ అయ్యేటటువంటి ఆర్టీసీ మళ్ళా ప్రజా రవాణా సంస్థగా ఈ రాష్ట్రంలో కొనసాగేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది మంచిదా చెడ్డదా? మేము అమలు చేసినటువంటి పథకం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఇంత క్లియర్గా మా వాళ్ళు ఎవరు చెప్పకపోవచ్చు. నా అబ్జర్వేషను, నేను అనుభవిస్తున్నది. కానీ మీరు ఒకసారి, నేను అందుకనే ఆడియన్స్ని ఆలోచించమంటున్నా, బస్సులో తిరిగేటటువంటి వాళ్ళని ఆలోచించమని చెప్తున్నా. మా క్రెడిట్ మొత్తమే మాకు తీసుకోవాలనేటటువంటి పద్ధతి మాకు తెలియదు. లేకుంటే మేము కూడా కేటీఆర్ లెక్క మంచిగా మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టి స్మార్ట్ కార్డు ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక 500 రూపాయలు గుంజి ఆ 500 రూపాయలతోని కండక్టర్లకు కొత్త స్మార్ట్ కార్డును స్కాన్ చేసి మిషన్ ఇప్పించేసి అట్లా కూడా ప్రజల నుంచి వసూలు చేసేటోళ్ళం. అటువంటి చరిత్ర మాకు లేదు. ప్రజలు వాళ్ళ ఆధార్ కార్డు, మహిళలు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేటటువంటి రూళ్ళు తీసుకొచ్చి సరళతరం చేసి ప్రతి సామాన్య మహిళ తనకున్నటువంటి ఐడితోని ఇవాళ తిరగడం వల్ల ఆ టికెట్లు కౌంట్ చేసి ఆర్టీసీకి డబ్బులు ఇచ్చి ఆర్టీసీ సంస్థ నిలబెట్టి మళ్ళీ ఏ లక్ష్యం కోసం అయితే ఆ రోజు ఏర్పడ్డదో ఆ లక్ష్యం వైపుగా ఆర్టీసీని తీసుకుపోతున్నటువంటి స్థితి ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఆరోగ్యశ్రీకి సంబంధించి 2 సంవత్సరాల బకాయిలు పెట్టిపోయింది. ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. ఆ రోజు 2 లక్షలతో మొదలైంది, తర్వాత అది 5 లక్షలకు పోయింది, ఇవాళ దాన్ని 10 లక్షలకు తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో దాన్ని దివాళా తీయించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బిల్లులు రిలీజ్ చేయక ఆరోగ్యశ్రీ కింద పోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ వైద్యం చేయనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. చివరికి దాన్ని క్లోజ్ చేసేసి దానికి ప్యారలల్గా ఇంకోటేదో మొదలుపెట్టామని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు, పక్కకు పడేసింది. ఇవాళ మేము మొదలైన తర్వాత మళ్ళీ పేదవాడు హాస్పిటల్కి పోయేటటువంటి స్థితికి తీసుకొచ్చినాం. ఇవి 2 పథకాలు. వీటితో పాటు మళ్ళా 3 నెలల తర్వాత గ్యాస్ పథకాన్ని మొదలుపెట్టాం. 42 లక్షల మంది, ఈరోజు వరకు 42 లక్షల మంది
500కు గ్యాస్ సిలిండర్ను వాడుతున్నటువంటి స్థితి ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళకి 1100కేమో మోడీ ఇస్తాడు, 500కు మేము ఇస్తున్నటువంటి స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇది వాస్తవం. 42 లక్షల మంది దాని కింద బెనిఫిట్ పొందినటువంటి స్థితి ఈరోజు వరకు. ఇది ఒక్కటే కాకుండా 200 యూనిట్ల విద్యుత్తును ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది ఇండ్లకు ఇవాళ దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మిదులుబాటే కదా, ఇది బెనిఫిటే కదా. ఇప్పుడు ఈ యాసింగి ఊకే కాళేశ్వరంతోనే ఒడ్లు పడినాయని చెప్పేటటువంటి మహానుభావుడు కాళేశ్వరం కుంగిపోయి దాని నుంచి చుక్కనూరు రాలే మరియాల. కానీ భారతదేశంలోనే పంజాబ్ను మించి హైయెస్ట్ సన్న ఓట్లు ఇవాళ తెలంగాణలో ఎట్లా పడినాయి? పండినటువంటి ప్రతి ఒక్కడికి మీరు ఏ ఊర్లోనైనా ఏ కలంకన ఉండి కెమెరా పట్టుకొని పొండి, వాళ్ళు మొత్తుకుంటారు కదా కోర్టు కట్టలేరు అని చెప్పి. ఇవాళ నేను అంటున్నా, ఒడ్లు కాంటా వేసిన 2వ రోజు 3వ రోజు 500 సన్న ఓట్ల మీద బోనస్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయా లేదా చెక్ చేసుకోండి పోయి. ఓకే, ఎందుకు ఇది చేస్తున్నావు? 1వ తారీఖు నాడు జీతం ఇచ్చే చరిత్ర మీకుందా? సంగతి పక్కన పెడితే ఇదే వినండి నేను చెప్తున్నా. ఇంకా ఉన్న వడ్ల రాసులు పోదాంపా, కెమెరా తీసుకో, ఇప్పుడు పోదాంపా, ఏ ఊరికి పోదామా పెట్టు. మీరు టీఆర్ఎస్ వాళ్ళు పాత షూటింగ్లు తీసుకొచ్చినవి చూపించకండి నాకు. నేను మీతోనే వస్తా, తీసుకొని పోదాంపా, ఇద్దరం కలిసి అన్నదమ్ములు. నేను అన్నను నువ్వు తమ్ముని, ఇద్దరు తమ్ములను తీసుకొని పోదాంపా. కాబట్టి ఒకప్పుడు 15 రోజులు, నెల రోజులు, 2 నెలల దాకా రైతులకు పైసలు ఇవ్వని చరిత్ర కదా వాళ్ళది. ఇవాళ నీకు 3వ రోజే పైసలు పడుతున్నటువంటి చరిత్ర ఎడికెళ్ళి వస్తున్నది. ప్రాక్టికల్గా జరుగుతుంది కదా. 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిండ్రా? మా మిత్రుడు ఉన్నాడు, ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడో 10వ తారీఖు లోపు జీతాలు పడ్డాయా? ఇవాళ ఆదిలాబాద్ ఎంప్లాయీస్ 1వ తారీఖు జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎడికెళ్ళి వచ్చింది. ఎవరు తీసుకురాగలిగినారు? మేము చేసినటువంటి పని కాదా? కాబట్టి 1 కాదు 2 కాదు 18,000 కోట్ల రూపాయలు ఇలా రైతుల రుణమాఫీ జరిగింది. మీరు రుణమాఫీ జరగలేదంటున్నారు. 18,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఒక్కసారిగా రైతుల అకౌంట్లో డబ్బులు పంపించినటువంటి పరిస్థితి ఉందా? 22 లక్షల మందికి ఏకకాలంలో 2 లక్షల రుణాన్ని మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు ఇంకా దాదాపు 13,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతుందో అది కూడా ఇవ్వాలనేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకో మాట కూడా చెప్తా, ఎందుకన్నా మరి అన్ని హామీలు ఒకటేసారి అమలు చేస్తలేరు మీరు అనే ప్రశ్న మీరు అడిగినారు. వాస్తవాలు చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం, అరాచకత్వం, ఆర్థిక అరాచకత్వం అంటే నేను ఎంత దుర్మార్గమైంది. అధికారం రాకముందు తెలియదా? సుమారు 6.5 తెలియదు, ఎవరికి తెలియదు, మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. మేము 3 లక్షలు 4 లక్షల అప్పులు ఉన్నాయి అనుకున్నాం. 7 లక్షల అప్పులు 4 లక్షలే ఉందని చెప్తున్నారు వారు. ఇప్పుడు అదే అంటున్నా కదన్నా, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఎంత? 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు అనేది మీకు తెలుసా? మా ప్రభుత్వం వచ్చినాక బయటికి తీసినాక తెలిసింది. నంబర్ 1. రెండోది, ఆయన చేసినటువంటి అప్పులకు రీపేమెంట్. మనం అప్పు తీసుకున్నాం, నువ్వు ఇల్లు తీసుకున్నావు, ఇల్లుకు బ్యాంక్ లోన్ తీసుకున్నావు, బ్యాంకుకు రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కట్టడం వేరు, అసలు రీపేమెంట్ స్టార్ట్ కావడం వేరు. మా ప్రభుత్వం వచ్చినాక రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. అయింది. 56,000 కోట్ల రూపాయలు ఇవాళ వాడు తీసినటువంటి అప్పులకు వెనక్కి కట్టినాం. ఇవాళ మేము సంవత్సరానికి ప్రతి నెలకు 1వ తారీఖు నాడు 6,500 కోట్ల రూపాయలు బ్యాంకులకు కట్టాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిపోయిండు. మరి 7 లక్షల కోట్ల రూపాయలతో నిజంగానే కనుక ఆస్తులు క్రియేట్ చేసి ఉంటే, వాటి నుంచి రెవెన్యూ వచ్చి ఉంటే, ఆ రెవెన్యూ వల్ల ఈ అప్పులు వెనక్కి కట్టడం అనేది ఈజీ అయ్యేది. కానీ ఈ 7 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టిరో తెలియదు. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఆస్తి క్రియేట్ కాలేదు. ఏది మరి అభివృద్ధి నుంచి ఇన్కమ్ కావాలి కదా. ఉపేందర్ నేను ఇంటికి తీసుకుపోయిన అంటున్నా నేను. అదే అంటున్నా, అదే నా స్పష్టమైన ఆరోపణ. 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద వెచ్చించి దాని నుంచి రీప్రొడక్టివ్ ఇన్కమ్ కనుక జనరేట్ చేసి ఉంటే, దానివల్ల ఆదాయం వచ్చి ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగి వెనక్కి కట్టడానికి ఉపయోగపడేది. కానీ దేని మీద పెట్టిరో? 7 లక్షల కోట్ల అప్పు, 10 సంవత్సరాల కాలంలో 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయం, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను ద్వారా వచ్చినటువంటి ఆదాయం. 22 లక్షల కోట్ల రూపాయలు దేని మీద పెట్టిరో? ఏం డెవలప్ చేసిరు? దాని నుంచి వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత? ఏ కొత్త ఇన్కమ్ను జనరేట్ చేసిపోయినారు మీరు? ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే ఎడిపోయినాయి ఆ పైసలు. ఆ పైసలంతా దుర్వినియోగం, దుబారాగా వాడినట్టే కదా, దుర్వినియోగాన్ని వాడినట్టే కదా.